ఓ చివరికి ఈరోజు 10 గంటల ఆ ప్రాంతంలో నెహ్రూ స్టేడియంలో విజయ్ మా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం. సో దాంతో శుభం కార్డు. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినా ఈరోజు 10వ తారీఖు. సో 6 రోజుల నుంచి అత్యంత ఉత్కంఠతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1, 2, 3 తక్కువ అని చెప్పేసి గవర్నర్ గారు ఆయన ప్రమాణ స్వీకారానికి ఒప్పుకోకపోవటం ఇదంతా మీ అందరికి తెలిసిందే. సో ఈయన టీము 107 మంది ఆయనతో కలిపి వీళ్ళంతా మెజారిటీ వీళ్ళంతా మిడిల్ వాళ్ళు 35, 40, 45 ఇయర్స్ రేంజ్లోనే ఉన్నారు. ఏజీ మనకు చాలా సందర్భాల్లో సీనియర్స్ ఉంటారు 60, 70 ఆ రేంజ్లో. ఇక్కడ అది లేదు. చాలామంది అంతా బిలో 40, 45. అందులో ఒక అమ్మాయి 29 ఇయర్స్ అమ్మాయి కీర్తన. సో వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఈ 107 మందిలో 22 మంది ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత 18 మంది లాయర్స్ ఉన్నారు. 12 మంది వివిధ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బీకామ్ ఇట్లా. తర్వాత 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, పీజీ. 6 మంది పిహెచ్డి చేశారు. 5 మంది ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు. 8 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. సో ఇది చాలా గొప్ప సెలక్షన్ కింద మనం దీన్ని తీసుకోవాలి. సో ఇది డెఫినెట్గా మనకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.